చూడరా, ఇఫ్ tan hx secant hy ఈక్వల్ టు 3/5 e power x plus y ఈజ్ అన్ ఇంటీజర్ అనడం. ఇంటీజర్ వాల్యూ అంటే నెగిటివ్ వాల్యూ అయినా ఉండొచ్చు, పాజిటివ్ వాల్యూ అయినా ఉండొచ్చు, జీరో కూడా అయి ఉండొచ్చు. అయినప్పుడు ఈ పవర్ xy వాల్యూ అంటే కనుక్కోమంటున్నారు. ఈ పవర్ xy వాల్యూ కనుక్కోమంటే ముందు ఒకసారి చూడండి, మనకి ఇక్కడ మనకు ఉన్న వాటిలో sin hx అంటే ఎంత? sin hx ఈజ్ ఈక్వల్ టు e power x మైనస్ e power మైనస్ x/2. ఓకేనా? నెక్స్ట్ cos hx అంటే ఎంత? cos hx ఈజ్ ఈక్వల్ టు e power x ప్లస్ e power మైనస్ x/2. నెక్స్ట్ tan hx ఎంత అవుతుంది? tan hx ఈజ్ ఈక్వల్ టు sin బై cos అంటే e power x మైనస్ e power x/2 రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ secant hy ఉంది. secant అంటే రాయొచ్చు 1/cos hy రాయొచ్చు. 1/cos అంటే చూడండి, cos ఇది ఉంది అంటే ఇక్కడ xలో ఉంది, వైలో రాస్తాను కానీ 1 రివర్స్ రాయొచ్చు అంటే 2/e power x ప్లస్ e power y కదా, e power y మైనస్ e power y ఈజ్ ద ఫార్ములా. సో ఇప్పుడు నాకు ఈ లెక్క చేయాలంటే ఈ కాన్సెప్ట్ తెలిస్తే ఆటోమేటిక్గా లెక్క చేయొచ్చు. మనం కనుక్కోమన్నది ఏంటి? e power x ప్లస్ y కనుక్కోమన్నాం అంటే దీని ఏం రాయొచ్చు మనం? e power x ఇంటూ e power y రాయొచ్చు. దీని ఆన్సర్ ఇప్పుడు నాకు కావాలి. ఓకే, రైట్. ప్రాబ్లంలోకి వెళ్ళే ముందు కాన్సెప్ట్ రాసుకున్నాం. ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్దాం. ఫస్ట్ వన్ ఏముందో చూద్దాం. tan hx ఈజ్ ఈక్వల్ టు 3/5 ఉంది. tan hx ఈజ్ ఈక్వల్ టు 3/5. tan hx అంటే ఏం రాద్దాం? e power x మైనస్ e power మైనస్ x బై e power x ప్లస్ e power మైనస్ x ఈజ్ ఈక్వల్ టు 3/5 రాసుకోవచ్చు. 3/5. అయితే ఇక్కడ రెండు రకాలుగా చేయొచ్చు. ప్రాబ్లం డైరెక్ట్గా సాల్వ్ చేయొచ్చు, లేదంటే మనకు ఏదన్నా వాల్యూ అంటే ఈ ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఈ ఫార్ములాస్ బేస్ చేసుకొని చేయొచ్చు, లేదంటే ఈ ఫార్ములాస్తో పని లేకుండా ఎజంప్షన్ సబ్స్టిట్యూషన్ తీసుకుందాం. సబ్స్టిట్యూషన్ తీసుకుంటూ వస్తే నేను ఇక్కడ చూడండి, పుట్ e power x ఈజ్ ఈక్వల్ టు 2 అనుకుంటున్నాను. పుట్ e power x ఈజ్ ఈక్వల్ టు 2 అనుకుంటాను. e power x ఈక్వల్ టు 2 అనుకుంటే ఇక్కడ చూద్దాం ఎంత అవుతుంది? 2 మైనస్ e power మైనస్ x కాబట్టి 1/2 అనుకుంటా. 1/2 బై 2 ప్లస్ 1/2 రాసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందిరా ఇది? 4 మైనస్ 1 అంటే ఎంత అవుతుంది? 3/2 బై 4 ప్లస్ 1 అంటే ఎంత అవుతుంది మనకి? 5/2. రెండు క్యాన్సిల్ చేస్తాను. దట్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత వస్తుంది? 3/5. 3/5 అంటే ఈ పవర్ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 2. పక్కన పెట్టేద్దాం. రెండోది మనం కనుక్కుంది ఇప్పుడు దేని వాల్యూ? tan hx వాల్యూ కనుక్కున్నాను. tan ఇప్పుడు ఏం కావాలి మనకి? secant hy వాల్యూ కనుక్కోవాలి. దిస్ ఈజ్ ఆల్సో ఎంత మనకి? 3/5. ఇప్పుడు దీనికి ఫార్ములా కావాలి. secant hy అంటే ఫార్ములా ఏం చెప్పాను మీకు? 2/, అదే కదా 2/, అంటే ఎంత రాద్దాం మనం? 2/e power y ప్లస్ e power మైనస్ y. దీనికి సబ్స్టిట్యూషన్ పుట్ e power y ఈజ్ ఈక్వల్ టు 3 అని తీసుకుందాం. 3 అనే ఎందుకు తీసుకోవాలి? లెక్క చేసేటప్పుడు డౌట్ వస్తుంది కదా, 3 ఎందుకు తీసుకోవాలి? 2 తీసుకోవచ్చు కదా, 1 తీసుకోవచ్చు. మీ ఇష్టం వచ్చిన వాల్యూ చెక్ చేసుకుంటారండి. 1 రాశాను అనుకోండి, 3/5 వచ్చింది అనుకోండి, e power x ఈక్వల్ టు 1 రాలేదనుకోండి 2కి చెక్ చేసుకోండి, లేదంటే 3కి చెక్ చేసుకోండి. నేను ఆల్రెడీ చెక్ చేశాను కాబట్టి నేను డైరెక్ట్గా రాస్తాను, మీకు టైం వేస్ట్ అవ్వకుండా. మీరు e power x ఈక్వల్ టు 1 తీసుకొని చెక్ చేయండి. 3/5 రాదు కాబట్టి 2 తీసుకొని చెక్ చేయండి, 3 తీసుకొని చెక్ చేయండి, రాసుకుంటూ వస్తాను. అంటే ఇప్పుడు ఎంత అవుతుందో చూడండి రా. ఇక్కడ e power x అంటే 2/, అదేనా? 2/, ఎంతమ్మది? 3 ప్లస్ 1/3. దట్ ఈజ్ ఈక్వల్ 2/, ఎంతో చూడరా? 9 ప్లస్ 1 10/3. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పైకి వస్తుంది అంటే ఎంత అవుతుంది? 6/10. క్యాన్సిల్ చేస్తే ఎంత వచ్చింది మనకి? 3/5. అంటే ఎంత వస్తుంది మనకి? ఇప్పుడు చూడండి, e power y అనేది 3 కరెక్ట్. e power y అనేది 3 కరెక్ట్. e power x అనేది ఎంత కరెక్ట్ మనకి? 2కి. e power y అనేది ఎంత? 3 కరెక్ట్. మరి ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి? e power x ప్లస్ y కనుక్కోవాలి. e power x ప్లస్ y అంటే ఏం రాద్దాం మనం? e power x ఇంటూ e power y రాస్తాను. అంటే 2 ఇంటూ 3 రాస్తాను. 6. దిస్ ఈజ్ బిలాంగ్స్ టు ఇంటీజర్. సో ఆన్సర్ ఈజ్ 6.